గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ థర్డ్ బీకామ్ స్టూడెంట్స్. ఈరోజు మనం మార్కెటింగ్లో అడ్వర్టైజ్మెంట్కి సంబంధించినటువంటి విషయాలు చెప్పుకుందాము. నిన్న మార్కెటింగ్ యొక్క ఆ, విధులలో వ్యాపార ప్రకటనల యొక్క అంశములు ఏమిటి అనే దాన్ని నిన్న చెప్పాను. ఫీచర్స్ ఇన్ మార్కెటింగ్ ఫంక్షన్స్ అనేది. సో అందులో వ్యాపార ప్రకటనలు కూడా వన్ ఆఫ్ ద ఫంక్షన్స్ అనే దాన్ని మనం డిస్కస్ చేశాము. సో ఈరోజు అయితే అడ్వర్టైజ్మెంట్స్ యొక్క లక్షణాలు ఏమై ఉంటాయి, అలాగే వాటి ఫంక్షన్స్, అలాగే వాటి వలన ప్రయోజనాలు ఏం కలుగుతాయి, వీటిని డిస్కస్ చేద్దాము. సో ఇది జాగ్రత్తగా విన్నట్లయితే మనం ఓన్గా కూడా కొంత మ్యాటర్ రాసి కొన్ని ఉదాహరణలు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతిదాన్ని కూడా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించి అవసరమైనప్పుడు కొన్ని రకాలైనటువంటి ఉదాహరణలు ఇస్తూ వెళ్తే పేపర్ వాల్యూ చేసే వాళ్ళకి కూడా చాలా చక్కగా వాళ్ళు వాల్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ కుర్రవాడికి కావాల్సినంత దీనిపైన అవగాహన అయితే ఉంది అని చెప్పి మార్క్స్ అయితే పడతాయి అన్నమాట. సో కాబట్టి ప్రజెంటేషన్ చేసే విషయంలో నీట్గా జాగ్రత్తగా వీలైనన్ని సైడ్ హెడ్డింగ్స్ పెడుతూ ప్రతిదానికి వీలైతే ఎగ్జాంపుల్ కూడా మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళటం అనేది ముఖ్యమైనటువంటి అంశము మన ప్రజెంటేషన్లో. సో ఇక్కడ గమనించండి ఇప్పుడు. సో నా అడ్వర్టైజ్మెంట్ అంటే తెలుసు మనకి, ఒక మార్కెటింగ్లో ఒక ఉత్పత్తిదారుడు తన వస్తువుకి గుణగణాలని, వస్తువు ఎక్కడ అవైలబిలిటీ ఉంటుంది, మీరు ఎక్కడ దాన్ని తీసుకోవాలి, ఏ విధంగా దాన్ని కొనుగోలు చేయాలి, ధర ఎంత, ఇటువంటి అన్ని విషయాలను కూడా ప్రజలకు తెలియజేసేటటువంటి ఒక సమాచార ప్రక్రియని మనం వ్యాపార ప్రకటన అంటాము. అంటే అదొక సాధనము. ఏది, నా వస్తువుని వినియోగదారులకి నేను తెలియచేయటానికి నేను ఉపయోగించుకునే ఒక సాధనాన్ని మనం ఈ విధంగా వ్యాపార ప్రకటనలు అంటాం. మరి అటువంటి వ్యాపార ప్రకటనలకు ఉండవలసిన లక్షణాలు ఏమిటి, ఒక మంచి వ్యాపార ప్రకటన ఏ లక్షణాలతో అయితే ప్రజలను చేరుకుంటుంది, అలాగే ఆ ప్రకటనలు మనం చేయటం వలన ఒక సంస్థకు కలిగే ప్రయోజనాలు ఏమిటి, అయితే కొన్ని లోపాలు కూడా లేకపోలేదు, వాటిని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము. సో ముందుగా వ్యాపార ప్రకటనకు సంబంధించినటువంటి ఒక ఫైల్ అయితే షేర్ చేస్తాను, చూడండి. ఓకే, రైట్. సో వ్యాపార ప్రకటన నిర్వచనము, వ్యాపార ప్రకటన యొక్క లక్షణాలు అనేది ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద అడ్వర్టైజ్మెంట్స్ అది. అలాగే అడ్వర్టైజ్మెంట్ యొక్క నిర్వచనము ఎవరైనా ఇచ్చినది ఒకటి నేర్చుకుందాము. అలాగే ప్రోత్సాహక మిశ్రమంలో ఈ వ్యాపార ప్రకటనలకు ఎటువంటి విధులు ఉంటాయి, మధ్యలో ఏ రకమైన లోపాలు అనేవి కూడా ఉంటాయి అనేది చెప్పుకున్నాము. ఇక్కడ గమనిస్తే ప్రజలను ఆకర్షించడానికి గల సాధనాలలో వ్యాపార ప్రకటనలు ముఖ్యమైన పాత్రను కలిగి ఉంటాయి. ఏదైనా ఒక వస్తువు కానీ ఏదైనా ఒక సేవలను కానీ మనం ఒక వ్యాపారం నుంచి తీసుకోవడానికి మనకి కావాల్సినవి ఏది పడితే అది కాదు. సో వ్యాపార ప్రకటనలు అనేవి మనకి తెలియజేస్తాయి. తద్వారా ఆ వ్యాపార ప్రకటన ద్వారా మన వస్తువులను కొనుగోలు చేయడానికి ఒక అవకాశాన్ని కలుగజేస్తాయి వ్యాపార ప్రకటనలు. అంతేకాకుండా ఉత్పత్తిదారులు, అలాగే వ్యాపారస్తులు, ఒక నూతన వ్యాపార సొంతదారులు, అలాగే మార్కెటర్లు, ఇలా ఎన్ని రకాలుగా పేరు చెప్పుకుని అందరూ కూడా వస్తు సేవలు మార్కెట్కి పంపించేవారే. వీళ్ళందరికీ ఈ వ్యాపార ప్రకటనని ఒక ప్రోత్సాహక సాధనంగా ఉపయోగించుకోవడానికి, తద్వారా ఎంతగానో ప్రయోజనం పొందడానికి ఇవి అవకాశం ఇస్తాయి. అంటే మధ్య మార్గంగా అటు ఉత్పత్తిదారుడికి మార్కెటర్కి, ఇటు వినియోగదారుడికి మధ్య మార్గంగా ఒక వినిమయానికి సంబంధించినటువంటి ఒక మంచి విశేష ప్రయోజనాన్ని ఇచ్చేదే ఈ యొక్క మార్కెటింగ్ ప్రకటనలు అని చెప్పవచ్చును. సో ఈ ప్రకటనలకు సంబంధించినటువంటి లక్షణాలని వాటిని కూడా మనం ఈ విధంగా నేర్చుకుంటూ వెళ్తాము ఇప్పుడు. సో ముందుగా విలియం జే స్టాంటన్ యొక్క అభిప్రాయంలో వ్యాపార ప్రకటనలు అనగా ఒక గ్రూపుకి, ఇక్కడ చూడండి విలియం జే స్టాంటన్ ఇంతకుముందు కూడా బేర్డ్తో ఉన్నటువంటి ఒక పిక్చర్ చూపించే ఇతని గురించి. సో ఎక్కువగా విలియం జే స్టాంటన్ గారు మన మార్కెటింగ్కి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. వారు ఇచ్చిన నిర్వచనాన్ని గమనిస్తే వ్యాపార ప్రకటనలు అనగా ఒక గ్రూప్కి మనం ప్రదర్శించే వ్యక్తిగతము కానీ లేదా మౌఖిక లేక కంటికి కనిపించే ఒక వస్తువు లేదా ఒక సేవ
లేదా ఒక ఆలోచనకు సంబంధించినటువంటి సందేశము అని చెప్పొచ్చు. ఏంటి ఇక్కడ ఒక గ్రూప్కి ప్రదర్శించడము. ఎవరు ఆ గ్రూపు? మనం ఎవరు టార్గెట్ చేసుకున్నామో, ఎవరికి ఈ వస్తువు చేరాలనుకుంటున్నామో, ఎవరికైతే ఈ సేవను ఇవ్వాలనుకుంటున్నామో అది టార్గెటెడ్ గ్రూప్. అలాంటి ఒక గ్రూప్కి డైరెక్ట్గా నేరుగా నేను వెళ్ళకుండా నేను పరోక్షంగా చెప్తాను ఇక్కడ. నేను నేరుగా వెళ్ళను కాబట్టి వ్యక్తిగతం కానీ, నేరుగా నేను వెళ్ళను కాబట్టి ఇది వ్యక్తిగతము కానీ, మౌఖిక, సో నోటి ద్వారా చెప్పడం కానీ, లేదా కంటికి కనిపించే ఒక వస్తువు, లేదా కంటికి కనిపించిన ఒక సేవ, లేదా ఒక ఆలోచన, వీటికి సంబంధించిన ఒక సందేశాన్ని తీసుకొని వెళ్తుంది, మోసుకొని వెళ్తుంది వినియోగదారు దగ్గరికి. అలాంటి ఒక ప్రక్రియను మనం వ్యాపార ప్రకటన, అలాంటి ఒక సాధనాన్ని వ్యాపార ప్రకటన అంటాము. అంటే ఏదైనా ఒక గ్రూప్కి, ఏదైతే మన టార్గెటెడ్ గ్రూప్ ఉన్నదో ఆ గ్రూప్కి మనం ప్రదర్శిస్తాము మన వస్తువుని. కాకపోతే నేను వెళ్ళి చెప్పను దాని గురించి, నేను లేకుండానే నాకు పరోక్షంగా మౌఖికంగా చెప్తాను, లేదా కంటికి కనిపించేటట్లు వస్తువు గురించి చూపిస్తాను. కంటికి కనిపించకపోతే నేను సేవలు ఏమిటో చెప్తాను. అలాగే నా ఆలోచన ఇక్కడ నేను ఇస్తున్నాను అనుకుంటే ఆలోచన గురించి తెలియజేస్తాను. వీటన్నిటికి సంబంధించిన ఒక సందేశాన్ని అయితే వ్యాపార ప్రకటనలో అందజేస్తాను. కాబట్టి ఈ విధంగా విలియం జే స్టాంటన్ గారు వ్యాపార ప్రకటన యొక్క ఒక నిర్వచనాన్ని చక్కగా తెలియజేయడం జరిగింది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, చదవండి కూడా ఇది. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క అంటే నిర్వచనాన్ని ఉన్నట్లుగా రాయాలి, అవి కొటేషన్స్ పెట్టి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇలాంటి వాటిని అయితే చదవండి బాగా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఏ రకం ఇంతకుముందు కూడా చెప్పాను మనం, ఒక అడ్వర్టైజ్మెంట్ ఎలాంటి అవగాహన కలిగిస్తుంది అంటే ఒక ఐడెంటిటీని ఇస్తుంది వస్తువుకి, ఒక నమ్మకాన్ని కలిగిస్తుంది, ట్రస్ట్ అడ్వర్టైజింగ్ అనేది. అలాగే వాల్యూస్ని ఇస్తుంది మీకు, అలాగే ఒక బ్రాండ్ని కలిగిస్తుంది, అలాగే ఒక మంచి డిజైన్తో వస్తుంది. ఇవన్నీ ఒక అడ్వర్టైజ్మెంట్ యొక్క లక్షణంకి చెప్పుకోవచ్చు. అలాగే మరి వ్యాపార ప్రకటనల యొక్క అనేక అంశాలు ఏవైతే వ్యాపార ప్రకటనలో కలిగి ఉంటాయో అలాంటి అంశాలన్నింటినీ కూడా మనం ఏదైతే ప్రమోషన్ పెట్టుకున్నామో, ఏదైతే ఒక ప్రమోషన్ మిక్స్ అనుకున్నామో, అలాంటి ప్రమోషన్ మిక్స్లో వన్ ఆఫ్ ద మిక్స్ అనమాట ఇది కూడా వ్యాపార ప్రకటన. పబ్లిసిటీ అని, వ్యాపార ప్రకటన అని, నేరుగా వ్యక్తిగతంగా అమ్మకాలు, ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా ప్రోత్సాహక మిశ్రమంలో భాగాలని ఇంతకుముందు నేర్చుకున్నాము. సో అలాంటి ఒకటి మిశ్రమమే ఇది వ్యాపార ప్రకటన. మరి ప్రోత్సాహక మిశ్రమంలో వ్యాపార ప్రకటన చాలా అన్నిటికంటే ఎక్కువగా ఉపయోగపడుతుందని కూడా చెప్పవచ్చు. అఫ్కోర్స్ దీనికంటే నేరుగా ఇంటికి వెళ్ళడం ఇంకా బాగా ఉపయోగపడుతుంది, వస్తువుని చూపించి ఇంటింటికి వెళ్ళడం కూడా. కాకపోతే ఏంటంటే ఎంతమంది దగ్గరికి వెళ్ళగలము కాబట్టి ఒకే ఒక మాట ద్వారా, ఒకే ఒక ప్రచార సాధనం ద్వారా అందరి ఇళ్లలోకి వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో దీన్ని ఎక్కువగా అందరూ ఉపయోగించుకుంటారు అన్నమాట. మరి అయితే భౌగోళికంగా మనం అనేక ప్రాంతాలు మనకు ఉంటాయి. ఒక ప్రపంచం తీసుకున్నా, ఒక భారతదేశం తీసుకున్నా, ఒక రాష్ట్రం తీసుకున్నా, ఒక జిల్లాని తీసుకున్నా, ఇలాంటి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి కొనుగోలుదారులకు ఒక్కసారిగా ఒక మాధ్యమం ద్వారా మన భావం ఏదైతే ఉందో దాన్ని ఒక ప్రకటనలో అవతల వ్యక్తికి చేరవేస్తాము. ఒక్కసారిగా వెళ్ళటం వలన మన ఇంటింటికి ఏదైతే తిరిగితే ఎంత ఖర్చు అవుతుందో దానికంటే తక్కువ అవుతుంది ఈ ప్రకటన ద్వారా. కాబట్టి తక్కువ వ్యయంతో భౌగోళికంగా అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా వివిధ ప్రాంతాలు ఉన్న మన కొనుగోలుదారులు, మన కస్టమర్స్, మన వినియోగదారులు ఎవరున్నారో వారందరికీ చేరటానికి ఒక అవకాశాన్ని ఈ యొక్క వ్యాపార ప్రకటన కలుగు చేస్తుంది. మరి అయితే ఈ వ్యాపార ప్రకటన ఏదైతే మనం ఒక వస్తువుకి సంబంధించి మనం చేసామో అది మనం ఇచ్చినటువంటి అంటే ఇక్కడ అమ్మకందారులు సందేశంగా వారికి ఎన్నోసార్లు తెలియజేస్తాం. ఉదయం ఒక సీరియల్ చూసినప్పుడు కనబడుతుంది, సాయంత్రం ఒక మ్యాచ్ చూసినప్పుడు కనబడుతుంది, లేదా ఒక సినిమాకి వెళ్తే అక్కడ కనబడుతుంది. ఇలా అనేక సార్లు మనం చరివిత చరణము వింటూనే ఉంటాము, చదువుతూనే ఉంటాము, చూస్తూనే ఉంటాము. ఎందుకంటే అది ఆడియో విజువల్ ఎయిడ్ కాబట్టి దాని ద్వారా మనం రిజిస్టర్ అయిపోతుంది ఆ వస్తువు, ఆ ప్రకటన, అందులో ఉన్నటువంటి విషయం ఏమిటి, ఇవన్నీ కూడా మనకి రిజిస్టర్ అవుతాయి. సో ఈ విధంగా తమ సందేశాన్ని అమ్మకందారులు అనేక సార్లు తెలియజేసి వినియోగదారులకి, ఎవరైతే మనకు పోటీదారులు ఉన్నారో మన వస్తువుకి, వారి యొక్క సందేశాలతో కూడా సరిపోల్చుకోవడానికి వెంటనే చూడండి, ఒక వస్తువు మనకి అదే ఒకే వస్తువు వేరు అడ్వర్టైజ్మెంట్లో వేరు పేర్లతో ఉంటుంది. ఇలా రకరకాలుగా అంటే మనం ఒక అడ్వర్టైజ్మెంట్ చూసినప్పుడు ఒక దాంట్లో మెరుపునిస్తుందని, ఇప్పుడు ఒకే కూల్ డ్రింక్ మన దాహం, ఒక దగ్గర దాహం కాదు మీకు జస్ట్ చిల్ చేస్తుందని ఒకరు అంటారు, ఇది మీకు దాహాన్ని తీరుస్తుంది అంటారు.
మీరు అత్యంత ఆనందాన్ని పొందుతాను ఒకరు అంటారు. ఇలా రకరకాలుగా మనకి ఒకే కూల్ డ్రింక్ వేరు వేరు ఫ్లేవర్లతోటి వేరు వేరు అడ్వర్టైజ్మెంట్లతో మనకు కనిపిస్తూ ఉంటుంది. సో మనకి ఇవన్నీ ఆకట్టుకునే భాగం అనమాట. ఇందులో ఏమో అన్నీ ఒక రకంగా మనకి ఏంటంటే కొంత దాహాన్ని తీరుస్తాయని. అది స్ప్రైట్ చూడండి, బాకియాల్ బక్వాస్ అంటారు. ఓన్లీ మీకు ఇది దాహాన్నే తీరుస్తుంది, మిగతాదంతా వట్టి బూటకం. మీకు అది చేస్తాం అది చే అని ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా. అలాగే వేరు వేరు ఒక టీవీల దగ్గరికి వస్తారు. ఓనిడా ఒకప్పుడు ఓనిడా అడ్వర్టైజ్మెంట్ ఎలా వచ్చేది? ఓనర్స్ ప్రైడ్, నైబర్స్ ఎన్వి అనేది. అంటే ఓనర్స్ ఈ యొక్క ఓనిడా టీవీని ఉంటే గర్వంగా ఉంటుంది, మీరు గర్వపడతారు, మీ దగ్గర ఆ టీవీని చూసి పక్కింటి వాళ్ళు అసూయ పడతారు అని ఒక దెయ్యం ఆకారంలో ఒనిడాకి ఒక అతను వచ్చి ఒక చాలా ఇంట్రెస్టింగ్ కలిగజేసేవాడు ఆ అడ్వర్టైజ్మెంట్. ఇప్పుడు ఓన్లీ ఎన్వి ఏంటి నేబర్స్ ఎన్వి తీసేశారు, ఓనర్స్ ప్రైడ్ అని ఉంచారు. ఒనిడా ఓనర్స్ ప్రైడ్ అని అంటారు ఇప్పుడు. సో ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్స్లో మనం అని చూడవచ్చు. అంటే మనం ఒకే రకమైనటువంటి వస్తువుకి సంబంధించి మార్కెట్లో వేరు వేరు పోటీదారుల యొక్క సందేశాలు అడ్వర్టైజ్మెంట్స్ ఎలా ఉన్నాయో మనం సరిపోల్చుకొని వాటిని వెంటనే మనకు కావాల్సినటువంటి వస్తువును మనం కొనుక్కునే అవకాశాన్ని కలుగ చేస్తాయి. ఒక్కసారి చూద్దాం ఇంకెవరైనా వచ్చారేమో. ఓకే, రవి, రైట్. అలాగే వ్యాపార ప్రకటనలకు ఎన్నో రూపాలు మరియు ఎన్నో ప్రయోజనాలు ఉన్నందువలన వాటి ప్రత్యేక లక్షణాల గురించి ఇప్పుడైతే మనం తెలుసుకుందాము. అంటే స్పష్టంగా క్లియర్ కట్గా తెలియజేయడం అయితే కొద్దిగా కష్టము, కానీ కొన్ని లక్షణాల ద్వారా వ్యాపార ప్రకటన అయితే మనం గుర్తించవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రజలకు జారీ చేయటము. ఇక్కడ వ్యాపార ప్రకటన ఏంటిస్తుంది ఇక్కడ అంటే ఎక్కువగా ప్రజలకు ఒక అంశాన్ని లేదా ఒక విషయాన్ని మీ దగ్గరకు మోసుకుపోయే లేదా జారీ చేసేటువంటి ఒక పద్ధతిగా చెప్పవచ్చు. ఏదైతే నా భావం ఉందో, నేను ఉత్పత్తిదారుడిగా నా సందేశాన్ని మీ దగ్గరకు మోసుకుపోయేదన్నమాట, మీకు జారీ చేసేది, అలా మీకు వెల్లడి చేసేది. కాబట్టి ప్రజలకు జారీ చేసే ఒక సాధనము మనకు వ్యాపార ప్రకటన. అంటే ప్రజా స్వభావము ద్వారా వస్తువుకు తగిన న్యాయసమ్మతం ఏర్పడటంతో వస్తు ప్రమాణీకరణ కూడా ఇది సూచిస్తుంది. వస్తు ప్రమాణీకరణ అంటే ఒక స్టాండర్డ్ని తెలియజేస్తుంది. ప్రజల యొక్క స్వభావాలకు అనుగుణంగా ఇదిగో న్యాయసమ్మతంగా మీకు కావాల్సినటువంటి వస్తువు నేను ఇస్తున్నాను, దీని యొక్క స్టాండర్డ్స్ ఇవి అని మీకు తెలియజేస్తుంది. ప్రజలకు అన్ని గుణగణాలని మీకు అది విడమర్చి చెప్తుంది. ఈ విధంగా ఒకే ఒక సందేశం ద్వారా ఎంతోమందికి ఈ యొక్క వ్యాపార ప్రకటన అందడం వలన కొనుగోలుదారులకు ఆ వస్తువు కొనుగోలులో ప్రేరణ కలుగజేసే అవకాశం ఉంటుంది. ఆ అడ్వర్టైజ్మెంట్ చూడగానే మనం ఈ వస్తువునే కొనాలి అని డిసైడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వస్తువు మన దగ్గర ఉండాలి అని మనం ఆసక్తి కనబరచడానికి అవకాశం ఉంటుంది. సో అన్ని విధాలు చూస్తే ఒక ప్రేరణ అయితే మనం పొందుతాం అన్నమాట వ్యాపార ప్రకటన ద్వారా. సో ఒక్కసారి నేను చెప్పగానే ఒకసారి గుర్తు తెచ్చుకోండి, మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకునే వ్యాపార ప్రకటనలు ఏమై ఉంటాయి ఒక దగ్గర లిస్ట్ అవుట్ చేసుకోండి. ఒక్కో వస్తువుకి ఏదో ఒకటి ఉంటుంది. మనం ఆలోచిస్తే మనకి ప్రతి వస్తువు కూడా మనం అలా ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించినప్పుడు మనకి మస్తిష్కంలో ఎన్నో అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. అందులో మనకి ఒకటే బాగా రిజిస్టర్ అవుతుంది, దాన్ని మనం చూస్తూ ఉంటాము. బట్ అది మనం కొనుగోలు చేస్తుంది కూడా అయి ఉంటుంది. ఎందువల్లంటే మనం ప్రేరేపించింది కాబట్టి అది ఒక్కొక్కసారి. ఎందుకంటే మన ఫేవరెట్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఉంటాయి కొన్ని, అవి చూడాలని సరదాగా ఉంటాయి. ఎందుకని చాలా చక్కగా చిత్రీకరణ చేస్తారు వాటిని, ఎంతో సృజనాత్మకంగా తక్కువ సమయంలోనే మొత్తం భావాన్ని మనకు అందులో తెలియజేస్తుంది. మీకు నచ్చిన ఒక అడ్వర్టైజ్మెంట్ని కావాలంటే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి ఒక అవకాశం ఉంది, దాన్ని మనం రాయొచ్చు ఇక్కడ. సో అలా ఎప్పటికప్పుడు మనకి మైండ్లో ఉండిపోతాయి కూడా. కొన్ని అయితే చాలా మనకు ఫన్నీగా అనిపిస్తుంటాయి, కొన్ని అయితే చాలా సినిమా కంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి సినిమా యాక్టర్స్తో తీస్తారు అవన్నీ కూడా. సో ఇవి అడ్వర్టైజ్మెంట్స్గా చెప్పుకుంటాము. సో మరొకసారి చూద్దాము ఇంకెవరైనా వచ్చారేమో. సో గంగా భవాని మార్చి, వెరీ గుడ్. నెక్స్ట్, ఆకర్షించే లక్షణము, అట్రాక్టివ్. దట్ ఈజ్ ఏమిటిది? ఇక్కడ మనం ఒక అడ్వర్టైజ్మెంట్ని కష్టపడి ఇన్ని నిమిషాలు డబ్బులు పెట్టి మనం పంపించామంటే ఈ ప్రకటన సందేశము ఎన్నోసార్లు వ్యాపార ప్రకటన రూపంలో వారికి కనిపిస్తుంటుంది, అలాగే వినిపిస్తుంటుంది.
అలాగే కనిపించడము, వినిపించడము, ఏవిఎయిట్స్, ఆడియో విజువల్. తద్వారా కొనుగోలుదారులు మనలాంటి వస్తువును తయారు చేసి ఇతర పోటీదారుల యొక్క సందేశాలను కూడా సరిపోల్చుకొని మనం రెండిట్లో ఏదో ఒక దాన్ని మనం డిసైడ్ చేసుకుంటాం, ఇక ఇది బాగుందని. సో అలా ఆకర్షిస్తుందన్నమాట. ఇక్కడ గమనించండి. అందుకనే ఆ అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి ప్రత్యేకించి దీనికి కొంతమంది వ్యక్తులు ఉంటారు, పెద్ద పెద్ద సినిమా డైరెక్టర్సే పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకు యాడ్స్ తయారు చేస్తారు. అలా యాడ్స్ మీరు ఒక్కసారి నెట్లో సెర్చ్ చేయండి, ఒకనొక యాడ్ ఎవరు తయారు చేశారు. పూర్వం మేము చదువుకున్న రోజుల్లో మమ్మల్ని చాలా చాలా డబ్బు పెట్టి ఒక చార్మినార్ సిగరెట్ ప్యాకెట్కి ఎడారిలో ఒక సినిమా యాక్టర్ని పెట్టి తయారు చేశారు. అలాగే ఆ తర్వాత కాలంలో మనం ఇలా ఆకర్షించే లక్షణం, మన మహేష్ బాబు గారిని పెట్టి ఒక థమ్స్అప్ యాడ్ చూసినప్పుడు ఆయన ఎక్కడికో థమ్స్అప్ని ఒక హెలికాప్టర్లో ఎగిరి వెళ్ళి పొందడం, ఇవన్నీ గమనిస్తూ ఉంటాం కదా. అలాగే కొంతమంది కొండపైకి ట్రెక్కింగ్కి వెళ్ళి అక్కడికి వెళ్ళిన అక్కడ. అలాగే మారుతి సుజుకి చాలా చక్కగా, మారుతి సుజుకి మీకు ఐడియా వచ్చిందో లేదో, కొన్ని మారుతి సుజుకి మనకి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది. ఎక్కడో కొండలో కోణల్లో వెళ్తుంది, ఒక వాహనం వెళ్తూ ఉంటే అక్కడ ఆగిపోతుంది ఆ వాహనం. కొద్దిగా ఇబ్బంది అంటే అంటే వెళ్ళాక ఇబ్బంది పడుతుంటే వెంటనే అక్కడ ఒక లామా ఉంటారు, ఒక చిన్న కుర్రాడు ఉంటాడు ఆ కొండల్లో. ఆ అబ్బాయిని పిలుస్తాడు, బాబు పలానాది ఏం దొరుకుతుందో తినడానికంటే దొరకదు అంటాడు, తాగడానికి ఏం దొరుకుతుందంటే దొరకదు అంటాడు. మరి మారుతి ఈ వాహనాన్ని బాగు చేసుకోవడానికి ఉంటుందనుకో, ఇక్కడే ఉంది పక్కన అని చెప్పి ఇలా ఆ కొండపైకి వెళ్ళండి అక్కడే ఉంది అంటాడు. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు మారుతి యొక్క షోరూమ్ అయితే ఉంటుంది అని, అంటే బాగు చేసుకోవడానికి. మరి ఈ విధంగా మనం అట్రాక్ట్ చేసేందుకు చాలా వాళ్ళు కష్టపడి ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్స్ని తయారు చేస్తుంటారు. సో ఇలా అంటే వాటర్ దొరకదట, తిండి దొరకదట, కానీ మారుతి యొక్క షోరూమ్ అయితే ఉన్నదన్నమాట అక్కడ, ఇలాగ చెప్పడము. ఇలా మనకి చాలా ఆకట్టుకునేటట్లుగా కొన్ని ప్రకటనలు అయితే ఉంటాయి. ఇది ఆకర్షించే లక్షణంగా చెప్పుకోవచ్చు. అలాగే చూడండి, ఒక బొచ్చుకొక్క హచ్ అడ్వర్టైజ్మెంట్లో మీరు ఎక్కడికి వెళ్ళినా అవర్ నెట్వర్క్స్ ఫాలోస్. మీరు ఎక్కడికి వెళ్ళిన, వేర్ ఎవర్ యు గో అవర్ నెట్వర్క్స్ ఫాలోస్. మీరు ఎక్కడికి వెళ్ళండి మా నెట్వర్క్ మీ వెనకాతలే ఉంటుంది అంటాడు. ఒకడు దారి తప్పి ఒక అడవిలో పడిపోతాడు, వాడికి ఏమి దొరకదు, కానీ ఇలాగే నెట్వర్క్ మాత్రం దొరుకుతుంది. ఎక్కడో ఏజెన్సీ ఒక అడవిలో పెద్ద పెద్ద కోణల్లో చిక్కుకుపోతే అక్కడ కూడా మా నెట్వర్క్ ఉంటుందని ఎయిర్టెల్ చెప్తుంది. ఇవన్నీ మనల్ని ఆకర్షించేటటువంటి, అంటే కొద్ది వెటకారంగా ఉన్నప్పటికీ కూడా మనం మన గురించి ఇన్నిసార్లు చెప్పుకుంటున్నాం కదా, అది కావాలి. సో మనం చెప్పుకోవాలి, ట్రెండింగ్లో ఉండాలన్నమాట. అది అలా ఆకర్షించే లక్షణం అనేది ఒక అడ్వర్టైజ్మెంట్కి ఉండాలి. అలాగే ఎక్కువ స్థాయిలో ఇవ్వబడే వ్యాపార ప్రకటనలో ఎంత ఎక్కువగా మనం డబ్బు పెట్టి, ఎంత ఎక్కువ అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా మనం వ్యాపార ప్రకటనలు ఇవ్వగలిగితే అమ్మకందారుల పరిమాణము, అమ్మకందారులకు గొప్పతనము, అమ్మకందారులకు విజయం కూడా అంతే ఎక్కువగా ఉంటాయి. అలాగే గొప్పగా చెప్పుకోవడము, కొన్నిటిని అతిశయోక్తి అంటాము. సో ఓవర్గా చెప్పుకుంటాం కొన్ని, వాస్తవంగా అలా జరగదు. కానీ ఆ వ్యాపార ప్రకటన బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు కూడా మీకు చాలా అంటే ఓవర్గా చెప్పేటటువంటి ఏమైనా ప్రకటనలు ఉంటే మాకు కంప్లైంట్ ఇవ్వండి అని కూడా చెప్తాయి అవి. సో మనం ఏదైనా ఒక అడ్వర్టైజ్మెంట్ మిమ్మల్ని బుట్టలో పడేసి దానికి తగ్గట్టుగా వస్తువు లేదంటే మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు అడ్వర్టైజ్మెంట్ మీద. ఆ కంప్లైంట్స్ అందుకని చూడండి, అప్పుడప్పుడు కొన్ని రకాల అడ్వర్టైజ్మెంట్స్ మిమ్మల్ని నిజానికి ఆకాశానికి ఎత్తేసినట్టు చూపిస్తాయి. మనం ఆ వస్తువును వాడితే మనం ఇంకా ఒక 100 ఏళ్ళు, ఒక 150 సంవత్సరాలు బతుకుతామన్నట్టు చూపిస్తాయి. అలాగే మనం ఎక్కడో ఒక చాలా హ్యాపీగా ఉండేటట్లు కొన్ని చూపిస్తాయి సందేశాలు. వాటిని మనం గొప్పగా చెప్పుకోవడం అనేది కూడా ఆ యొక్క వ్యాపార ప్రకటన లక్షణము. మరి వ్యాపార ప్రకటనల ద్వారా సంస్థలు ఏం చేస్తాయి, తమ సందేశాన్ని ముద్రణా మాధ్యమాల్లో కానీ, ముద్రణా మాధ్యమం అంటే ప్రింటింగ్, ఏది ఒక పేపరు, ఒక వార్తాపత్రిక, ఒక 15 రోజులకు వచ్చేది, ఒక వారానికి ఒకసారి వచ్చేది, ఇలా అనేక రకాల ముద్రణా మాధ్యమాల ద్వారా ఇవ్వచ్చు. లేదా తగిన ధ్వని మరియు కనబడడం, వినబడే ధ్వని కానీ కనబడే రంగు ద్వారా కానీ ఇవన్నీ గొప్పగా చెప్పుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఈ విధంగా కొన్నిసార్లు ఈ ధ్వని ద్వారా, ఈ రంగు ద్వారా, వాటి రూపం ద్వారా, మాటల ద్వారా, వీటన్నిటిని మనం గమనిస్తే మనల్ని అట్రాక్ట్ చేసుకోవడంలో అప్పుడప్పుడు సందేశాలు మనల్ని తప్పుదోవ పట్టించి మనం ఒక్కోసారి ప్రాణహాని కలిగించేవి కూడా ఉంటాయి. కొన్ని ప్రకటనలో ఇవ్వబడినటువంటి వస్తువు అది తాగడానిక, తినడానిక, లేదా పైన పూసుకోవడానికో తెలియనటువంటి పరిస్థితిలో ఉంటుంది. మనం తప్పుగా కూడా దాన్ని అంటే దాన్ని అవగాహన చేసుకొని మనం తప్పుగా వాడే అవకాశం ఉంటుంది. అవి కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.
మీరు ఆ మధ్య కాలంలో ఆ పేరు ఇప్పుడే ఇందాక చెప్తాను గుర్తు రావట్లేదు. తల మీరు బట్టతల మీద తల మొలిపించడానికి సంథింగ్ పేరు గుర్తు రావట్లేదు. జస్ట్ టిప్ ఆఫ్ టంగ్ ఫినామినన్ నాలుగు పైన వాడుతుంది కానీ ఆ, అది గుర్తు వచ్చి చెప్తాను. ఆ అడ్వర్టైజ్మెంట్లో ఆ మధ్య కాలంలో ఏంటంటే బట్టతల వ్యక్తి ఒక మందు అంటే ఒక నూనె రాసుకుంటే బట్టతల వెంట్రుకలే కాదు, రాసుకున్నప్పుడు ఇలా గమనించండి, మీరు ఎలా రాసినప్పుడు మీ చేతికుంటే చేతికి కూడా వెంట్రుకలు వచ్చేస్తాయి ఆ సందేశం ఆ యొక్క అడ్వర్టైజ్మెంట్లో. అది మరీ వెటకారంగా ఉంటుంది అనమాట. అంటే ఇది ఎక్కడ పడితే అక్కడ వెంట్రుకలు వచ్చేస్తాన్న తప్పుతో తప్పుదో పట్టించే ఒక అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటి సంథింగ్ న్యూజన్ అనుకుంటాను, న్యూజన్ ఏదో పేరు, ఆ పేరుతోటి ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది అప్పట్లో. సో జస్ట్ ఇలాగ కొద్దిగా వేసుకొని వాడు ఇలా రాసుకున్న తర్వాత చూస్తే చేతికి కూడా వెంట్రుకలు వచ్చేస్తాయి ఇక్కడ. అంటే బట్టతల మీద జుట్టు మొలిపించడం కాదు, అది ఎక్కడ పడితే అక్కడ కూడా జుట్టు వచ్చేస్తుంది అనేటటువంటి ఒక తప్పుడు సంకేతాలు ఇవ్వడం అనమాట. తర్వాత డ్రామా, చూడటానికి ఒక డ్రామా కూడా ఉంటుంది అందులో అడ్వర్టైజ్మెంట్స్లో కొన్ని గమనిస్తే. మనం కొద్దిగా హాస్యాస్పదంగా నవ్వుకుంటాము, ఇంత కొద్దిగా వెటకారంగా తీసాడేమిటో అనుకుంటాము. రకరకాల ఆకర్షణీయమైన ధ్వనిని, రంగులను మరియు ముద్రను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం ద్వారా ఈ వ్యాపార ప్రకటన సందేశాలు ఎలా ఉంటాయి, మనకు ఒక డ్రామా నాటకీయంగా ఉంటాయి అన్నమాట. అలా కూడా చిత్రీకరిస్తారు. బట్ మనం దాని గురించి కూడా చెప్పుకుంటాం కదా. అంటే ఎలా చేస్తే ప్రకటన వారు పదే పదే వారి నోళ్ళలో నానుతుంది, పదే పదే వారి మైండ్కి ఎక్కుతుంది అనేది ఇక్కడ కావాలి. అలాగే అవ్యక్తిత్వము, ఇక్కడ గమనించండి, అవ్యక్తిత్వం అంటే నాన్ పర్సనల్, ఇంపర్సనల్. అంటే ఇక్కడ అమ్మకాల ప్రతినిధి లాగా ఒక వ్యాపార ప్రకటన మనం భావించలేము. ఎందువల్ల, నేరుగా మన దగ్గరికి వచ్చి చెప్పడు, అతను పరోక్షంగా చెప్తాడు. అంటే ఇక్కడ అవ్యక్తిత్వం అంటే వ్యక్తి కనబడడు ఇందులో, వ్యక్తి భావనే మనకు కల్పిస్తుంది. ఎవరు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారో ఆ ఓనర్ కనబడ్డు ఇందులో. కాబట్టి దీన్ని మనం ఇంపర్సనల్ అని చెప్పుకోవచ్చు. అమ్మకాల ప్రతినిధిలాగా వ్యాపార ప్రకటనలు మనం భావించలేము. ఎందుకంటే అమ్మకాల ప్రతినిధి సేల్స్ రిప్రజెంటేటివ్ మన దగ్గరికి వస్తాడు, చూపిస్తాడు వస్తువు, కొనమంటాడు, మీకు ఏదైనా సందేహం ఉంటే విడమరచి చెప్తాడు. కానీ వ్యాపార ప్రకటన మీకు సందేశాన్ని ఇస్తుంది తప్ప మీకుండే డౌట్లను తీర్చలేదు అక్కడ. కాబట్టి కొనుగోలుదారులు ఏం చేయాలి, తగిన శ్రద్ధ చూపించడానికి, అలాగే దాన్ని ఒకవేళ మీరు రియాక్ట్ అయ్యారు, రెస్పాండ్ అయ్యారు ప్రతిస్పందనకి, తగిన విధంగా మీరు అవటానికి అవకాశం ఉండదు. అంటే వ్యాపార ప్రకటనలో మీకు అక్కడ ఏమవుతుందంటే నేరుగా వ్యక్తి అయితే కనబడ్డు, మీరు అక్కడ మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగడానికి అవ్వదు. కాబట్టి కొంత శ్రద్ధ కూడా మనకి అక్కడ తగ్గే అవకాశం ఉంటుంది. మరోవైపు వ్యాపార ప్రకటనలో మాటలే కానీ రెండు వైపుల డైలాగ్ ఉండదు. నేను ఒక మాట చెప్తే మీరు ఒక మాట అడగడం, మీ యొక్క సమాధానానికి మీ యొక్క ప్రశ్నకు నా సమాధానము, ఇలా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే ఒక ప్రక్రియ కాదు. ఒకవైపే ఉండేటటువంటి మాటల ఒక డైలాగ్ డెలివరీ. కాబట్టి వ్యాపార ప్రకటనలో ఒకవైపు మాటలు ఉంటాయి, రెండు వైపుల డైలాగ్ ఉండదు. అలాగే ఒకవైపు వ్యాపార ప్రకటనలో వస్తువులకు దీర్ఘకాలిక ప్రతిష్టను ఏర్పరచడానికి మరియు వస్తువులు త్వరగా అమ్ముడవడానికి ఈ దోహదపడడానికి ఉపయోగపడతాయి. అంటే వ్యాపార ప్రకటనలో మళ్ళీ మనం వస్తే దీర్ఘకాలికంగా ప్రతిష్ట ఏర్పాటు చేయాలి ఆ వస్తువుకి. అంతేకాక వస్తువు నీ చేత కొనుగోలు చేసి దానికి ఎక్కువ డిమాండ్ని తీసుకొచ్చి ఎక్కువ అమ్మకాలు అయ్యేటట్లు ఉపయోగపడాలి అలా. అంతేకాకుండా భౌగోళికంగా, అంటే ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, ఎలాంటి మారుమూల ప్రదేశాల్లో అయినా సరే ఉన్న వినియోగదారులను చేరటానికి తక్కువ వ్యయంతో ఉపయోగపడే ఒక సాధనము. ఈ రోజున మారుమూల ఎలాంటి ఏజెన్సీ లాంటి ప్రాంతాల్లో కూడా నిజానికి ఒకసారి ఎవరైనా వచ్చారనుకుందాం, ఓకే, పూర్ణచంద్రరావు, మారుమూల ప్రాంతాల్లో కూడా టీవీలు ఉంటున్నాయి, టీవీ నెట్వర్క్ ఉంటుంది. అలాంటి ప్లేసుల్లో కూడా మనం తక్కువ వ్యయంతో ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్. అందుకనే ఒకప్పుడు మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఏ వస్తువు కూడా తెలియదు, కానీ ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ వస్తువు తయారైనా అన్ని చోట్ల కూడా ఆ వస్తువు యొక్క ప్రకటన అయితే వెళ్ళిపోతుంది. సో తక్కువ వ్యయంతో భౌగోళికంగా ఉన్నటువంటి అందరి, అంటే గ్లోబల్ విలేజ్ వినియోగదారులు అందరిని చేరడానికి అవకాశాన్ని ఇది ఇస్తుంది. మరైతే కొన్ని వ్యాపార ప్రకటన మాధ్యమాలు కొన్ని ఎక్కువ బడ్జెట్లో ఉంటే వార్తాపత్రిక లాంటి కొన్ని ప్రసార మాధ్యమాలకి తక్కువ బడ్జెట్ సరిపోతుంది. అంటే పేపర్లో ప్రకటన ఇస్తే ఒక 250 రూపాయలు 350 రూపాయలతోటే మనం ప్రకటన ఇచ్చేయచ్చు. ఇంకా పెద్దదిగా మీకు స్పేస్ కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువగా, మొత్తం పేజ్ కావాలంటే కొద్దిగా ఎక్కువగా, ఈ విధంగా ఉంటుంది. ఏ ప్రాంతానికి వెళ్తే ఎంత, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళాలా లేదు జిల్లా వ్యాప్తంగా వెళ్ళాలా,
లేదా ఒక గ్రామానికే వెళ్ళాలా, ఇలా దేనికదే మనం చూసుకుంటాము. సో మన బడ్జెట్ని బట్టి. నెక్స్ట్ ఇక్కడ ఫంక్షన్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ మనం గమనిస్తే కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి అడ్వర్టైజ్మెంట్స్కి, మనం వాటిని తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫైయింగ్ బ్రాండ్ని గుర్తించటము. నా యొక్క వస్తువు యొక్క బ్రాండ్ని నా అడ్వర్టైజ్మెంట్ ద్వారా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అవర్ ఎండ్ టు యువర్ ఎండ్. సో నా దగ్గర ఉన్నటువంటి వస్తు సమాచారాన్ని నీకు ఎలా చేరవేయాలి? ఒక ప్రకటన ద్వారా చేరవేయాలి. సో నీకు తెలిసేటట్టు ఆసక్తి కలిగించేటట్టు విధంగా పర్సుయేషన్, దాని ప్రభావాన్ని వాటికి నీకు తెలియజేయాలి. అలాగే ప్రీవ్యూయింగ్ న్యూ ట్రెండ్స్, కొత్తగా వస్తున్నటువంటి ట్రెండ్స్ని నీకు ఫాలో అయ్యేటట్లుగా నీకు ఒక ప్రీవ్యూ చూపించగలగాలి. అలాగే డిమాండ్ సృష్టించాలి. అలాగే కస్టమర్ బేస్, నీ యొక్క వినియోగదారు యొక్క ప్రాధాన్యతని మనం దృష్టిలో పెట్టుకొని చేయాలి. అలాగే ప్రైసింగ్, ధరని కూడా నీకు ఒప్పించేటట్లు చేయాలి. అంటే అన్ని విషయాలను కూడా నీకు ఒప్పించేటట్లుగా ఒక వ్యాపార ప్రకటన అయితే ఉండాలి అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి విధులు. మరి ఇప్పుడు చెప్పుకున్న వాటిని మనం తెలుగులో ఒకసారి వివరిద్దాం. వ్యాపార ప్రకటనలు కొన్ని విధులను కలిగి ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చైతన్యము కలిగించుట. ఇక్కడ చైతన్యము అంటే ఉప్పొంగేటట్లుగా నేను ఏదో విధిలో తీసుకొచ్చి ఒక ర్యాలీ చేయడానికి వాటికి కాదు. ఇక్కడ నీకు అవేర్నెస్ కల్పించటము. దేనికి సంబంధించి? నా యొక్క వస్తువుకి సంబంధించిన కొద్దిపాటి అంశాలతో కూడిన ఒక అవగాహన నీకు కల్పించడాన్ని చైతన్యం కలిగించుట అంటాను. సో వినియోగదారుడికి ఒక కంపెనీ తన వస్తువు గురించి తెలియకపోతే, ఆ వ్యక్తి ఆ వస్తువు ఎవరు తయారు చేశారో, దాని ధర ఎంత, ఆ వస్తువు దేని గురించి తయారు చేశారు, ఇలాంటి విషయాలు తెలియకపోతే తెలియజేసి చైతన్యాన్ని కలిగించేందుకు వ్యాపార ప్రకటన యొక్క ఉపయోగించుకుంటాం. అది దాని యొక్క విధి. అంటే అమ్మకాల ప్రతినిధిని మనం కలవడానికి ఇష్టపడవచ్చు. సో అమ్మకాల ప్రతినిధిని కలవడానికి అవకాశం లేకుండానే నేరుగా మన వస్తువు యొక్క తెలుసుకునే అవకాశం ఉంది. ఎందుకని ఇక్కడ మనం ఎప్పుడైతే ఒక వస్తువు గురించి కానీ దాని గురించి కానీ తెలియకపోతే అమ్మకాల ప్రతినిధిని ఎవరు కలవడానికి ఇష్టపడరు. ఇక ఎప్పుడైతే మనం ఒక అమ్మకాల ప్రతినిధిని కంపెనీ గురించి మరియు వస్తువు గురించి వివరించడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇక్కడ కూడా. అలాగే నెక్స్ట్ మరొక ముఖ్యమైన విధి ఏమిటంటే అవగాహనను నిర్మించడము. ప్రజాబాహుల్యంలోకి మన వస్తువుని తీసుకుని వెళ్ళలేము కాబట్టి ఒక వస్తువు యొక్క సంబంధించిన సందేశాన్ని అయితే తీసుకుని వెళ్ళి వస్తువు పట్ల ఒక రకమైన అవగాహన నిర్మించడమే ఈ యొక్క వ్యాపార ప్రకటన యొక్క విధి. అంటే కొత్తగా ఒక వస్తువు వచ్చిందా, ఆ కొత్త లక్షణాలు ఆ వస్తువుకు ఉన్నాయా, వెంటనే వ్యాపార ప్రకటన ద్వారా వారికి తెలియజేసే బాధ్యత మనం తీసుకోవాలి. తద్వారా వ్యాపార ప్రకటన యొక్క అవగాహన మనం కలుగు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ సమర్థవంతంగా గుర్తు చేయడము. ఏంటి సమర్థవంతంగా గుర్తు చేయడము అంటే ఇక్కడ ప్రజలకు వస్తువు గురించి తెలుసుకోవటానికి వారు రెడీగా ఉండరు. పనిగొట్టుకొని ఏ వస్తువులు వచ్చాయని వెతుక్కుంటూ ఉండరు. తెలుసుకోవడానికి అలా తిరుగుతూ ఉండరు. ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటారు. మరి వారికి నువ్వు సమర్థవంతంగా నీ వస్తువు గురించి తెలియచేయాలంటే నువ్వు ఏ ప్రజలకైతే నువ్వు వస్తువుని తెలియజేయాలనుకుంటున్నావో ఆ ప్రజాబాహుల్యంలో ఉండేటటువంటి వ్యాపార ప్రకటనల మాధ్యమాలు ఏమిటో తెలుసుకోవాలి. వాటిని గుర్తించాలి. గుర్తించి వాటి ద్వారా వ్యాపార ప్రకటన నువ్వు ఇవ్వగలిగితే, అది కూడా తక్కువ ఖర్చుతో వాటిని గుర్తు చేయగలిగితే, చాలా చోట్ల చాలామంది ఒక ఎఫ్ఎంలో పాటలు వింటున్నారు. ఆ పాటల మధ్యలో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వనివ్వండి, అది చాలా తక్కువగా అయిపోతుంది. లేదు ఒక ఊరిలోనూ ఒక సాక్షి పేపర్ ఎక్కువగా తిరుగుతుంది. ఇప్పుడు ఈనాడు తగ్గింది అనుకుందాం. సో ఈనాడు ద్వారా సాక్షి పేపర్ ద్వారా మనం అన్ని మారుమూల ప్రాంతాలకు సాక్షి పేపర్ వెళ్తుంది. వాటి ద్వారా మన యొక్క అడ్వర్టైజ్మెంట్ని తెలియజేస్తే తక్కువ ఖర్చుతో అవకాశాలు ఉంటాయి. అలాగే ఒక సాయంకాలం దినపత్రిక పేరుతో కొన్ని దినపత్రికలు వస్తాయి. వాటిలో ఇంకా తక్కువగా ఉంటుంది. వాటిలో ఇవ్వటము. ఇలా సమర్థవంతంగా మనం ఒక రేడియో ద్వారా, ఒక టీవీ ద్వారా ఏదో ఒక మాధ్యమాన్ని మనం ఎంచుకొని తక్కువ ఖర్చుతోటే వాళ్ళు గుర్తు చేయడం అనేది ఒక అవకాశాన్ని వ్యాపార ప్రకటన కలుగజేస్తుంది.
అలాగే లీడ్ తీసుకోవటము. లీడ్ ఎలా అంటే ఏదే ఒక వస్తువుని తీసుకొని వెళ్ళి ఇంటింటికి వెళ్ళి వ్యాపార ప్రకటనల్ని వాళ్ళు తెలియజేయటం, వస్తువు యొక్క గుణగణాలు తెలియజేయటమే కాకుండా లీడ్ తీసుకొని అనేక రిటర్న్ కూపన్ల ద్వారా ఆ వ్యాపార ప్రకటనలు మనం తెలియజేయచ్చు. ఇక్కడ చూడండి, వ్యాపార ప్రకటనలో ఒక రిటర్న్ కూపన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ కూపన్ మీరు పిన్ అక్కడ కొట్టండి, మా అమ్మకాల ప్రతినిధి వస్తారు, అమ్మకాల ప్రతినిధికి మీరు తెలియజేసినట్లయితే, లేదా ఈ యొక్క వ్యాపార ప్రకటన కూపన్ మీరు చూపించినట్లయితే మీకు మా యొక్క వస్తువు చాలా తక్కువకే రావడం జరుగుతుంది. ఇలా ఏదైనా ఒక లీడ్ తీసుకునే అవకాశాన్ని వాళ్ళు కలుగు చేయటము. అలాగే చట్టబద్ధత ఇక్కడ అమ్మకాల ప్రతినిధులు ఒక కంపెనీ యొక్క వ్యాపార ప్రకటనను తమ వస్తువుకి చట్టబద్ధ కల్పించడానికి ఉపయోగించుకుంటారు. సార్ ఏదంటే ఒక అమ్మకాల ప్రకటన, మీరు ఇప్పటివరకు వస్తువుని ముఖాముఖి చూడలేదు కదా, ఒక సేల్స్ రిప్రజెంటేటివ్ ఒక ఇంటికి వెళ్తాడు, వెళ్ళి ఇగోండి మీరు పలానా అడ్వర్టైజ్మెంట్ చూసి ఉంటారు కదా, ఆ అడ్వర్టైజ్మెంట్లో ఉన్న వస్తువు ఇదే. సో ఈ విధంగా మనం గమనించినటువంటి అడ్వర్టైజ్మెంట్కి, మన రిజిస్టర్ అయినటువంటి అడ్వర్టైజ్మెంట్ని ఇప్పుడు మనం చూసినటువంటి ఈ వస్తువుకి, ఎవరి ద్వారా, అమ్మకాల ప్రతినిధి ద్వారా మన ఇంటికి వచ్చినటువంటి ఈ వస్తువుకి రెండింటి మధ్య ఒక చట్టబద్ధత కల్పించడానికి ఒక అవకాశం ఉంటుంది. ఓహో ఈ వస్తువు అందులో చూపిస్తున్నారు అయితే విడమరి చెప్పండి అని వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించడానికి అవకాశం ఉంటుంది. అలాగే తగిన హామీ ఇవ్వడము, దట్ ఎష్యూరెన్స్. వ్యాపార ప్రకటనలు వస్తువుని ఉపయోగించే విషయంలో వినియోగదారునికి తగిన హామీని ఇస్తాయి. అంటే మీరు ఈ రకమైన వస్తువును ఉపయోగించడం వలన మీకు ఈ రకమైనటువంటి ప్రయోజనం అయితే కలుగుతుంది, అందులో ఇది 100% హామీ, మిగతాది అది వస్తుంది ఇది వస్తుంది అది వదిలేయండి, ఇదైతే తప్పనిసరిగా ఒక హామీని మేము ఇవ్వగలం అని చెప్పి కొన్ని వస్తువులు ఉపయోగించే విషయంలో వినియోగదారుడికి ఈ అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఒక హామీని అయితే మనం ఇవ్వగలము. చూడండి, నేను అంతకుముందు కూడా ఒక స్ప్రైట్ గురించి ఒక అడ్వర్టైజ్మెంట్ చెప్పాను. స్ప్రైట్, మీరు మా స్ప్రైట్ తాగడం వల్ల మీకు ఓన్లీ దాహం అయితే తీరుస్తాము, మేము ఇంకేమీ తీర్చము, ఓన్లీ దాహం అయితే మేము తీర్చగలం, బాకీ ఆల్ బక్వాస్ అని ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఏంటి బాకీ ఆల్ బక్వాస్ అంటే మిగతాదంతా ఒట్టి బూటకము, అది వస్తుంది ఇది వస్తుంది, మీకు కండలు పెరుగుతాయి లేదా మరొక ఏదో అయిపోతుందని మేము చెప్పలేము, ఓన్లీ నా యొక్క స్ప్రైట్ తాగితే మీకు ఓన్లీ దాహం అయితే తీరుస్తాను అని ఏది ఉంటుందో నిజాన్ని ఆ రకమైన హామీని ఇవ్వటము. అంటే ఇది అడ్వర్టైజ్మెంట్లో కూడా మనకి ఒక రకమైనటువంటి ఇంట్రెస్ట్ కలిగించడం అనమాట. నెక్స్ట్, వ్యాపార ప్రకటనలోని ప్రజా దృక్పథం వలన వినియోగదారులు ఒక వ్యాపార ప్రకటన ద్వారా ఇవ్వబడిన వస్తువులను స్టాండర్డ్ చేసుకుంటారు, లెగాలిటీగా కలిగిన భావిస్తారు. అంటే దాన్ని ఒక లీగల్గా ఉండేటట్లుగా, ఒక స్టాండర్డ్స్గా ఉండే వస్తువులుగా వ్యాపార ప్రకటనలో చేస్తారు. అంటే ప్రజా దృక్పథాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆ వ్యాపార ప్రకటన వస్తువుల్ని ప్రామాణికరం చేస్తారు. ఇందులో కూడా మేము చట్టబద్ధంగా కల్పిస్తున్నాము, ఒకవేళ మా వ్యాపార ప్రకటన ద్వారా మా వస్తువుల్లో ఏదైనా లోపాలు ఉన్నాయని మీరు భావిస్తే, మేము ఇచ్చినటువంటి ప్రమాణాలు లేవని మీరు భావిస్తే మీరు మా పైన కోర్టుకు కూడా వెళ్ళొచ్చు, చట్టపరంగా కూడా మా పైన మీరు అంటే మీరు ఒక సూట్ వేయొచ్చు అని మనం ఒక హామీని ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. సో కొంతమంది అలా కూడా తెలియజేస్తారు. మరైతే ఇందులో అన్నీ అంటే ప్రయోజనాలు ఇప్పుడు ముందు తర్వాత ప్రయోజనాలు చెప్పుకుంటాను, కొన్ని లోపాలు అయితే ఉన్నాయి వాటిని చెప్దాము. యాక్చువల్గా ఈ హెడ్డింగ్లో లోపాలు ఉంటాయని మనం అని చెప్పలేదు కూడా మీకు. సో కొన్ని లోపాలు ఇక్కడ చెప్తాను. ఏంటి, వ్యాపార ప్రకటన చేయడం వలన ఎంతోమందికి త్వరగా చేరినప్పటికీ అది ఎప్పుడైతే నేను ముఖాముఖి చెప్పలేదో చాలామందికి ఆ వ్యాపార ప్రకటన ఆకర్షణీయంగా ఉండదు, దేని గురించి చెప్తున్నారులే మన గురించి కాదులే అన్నట్లుగా వాటిని వదిలేస్తారు. అంటే మనం ఒక 100 మందికి వ్యాపార ప్రకటన చేరితే అందులో ఒక 50 మంది మాత్రం దాని మీద దృష్టి పెట్టి వ్యాపార ప్రకటన మిగతా చూడరు. మనం చాలాసార్లు చూడండి, ఏదైనా ఒక సీరియల్ వచ్చినప్పుడు, ఒక మ్యాచ్ చూస్తున్నప్పుడు వ్యాపార ప్రకటన రాగానే మనకి ఇంట్రెస్ట్ ఉండదు, వెంటనే మనం ఛానల్ మార్చేస్తాము, వేరే ఛానల్కి వెళ్ళిపోతాం. ఎందుకని, ఆ వ్యాపార ప్రకటన మనకి వ్యక్తిగతంగా లేదుగా, దాని గురించి ఎందుకులే మనకు తెలుసుకోవడము అని ఒక భావనలో దాన్ని మార్చేస్తాం, స్విచ్చింగ్ చేసేస్తాం. నెక్స్ట్, చాలా వరకు వ్యాపార ప్రకటనలో
ఒకవైపు సమాచారం మాత్రమే ఉంటాయి. అతను ఏదో చెప్తాడు, అదే మాత్రం మనకి ఇంకొక రకమైన సమాచారం అయితే అవి అందించలేవు. అలాగే వ్యాపార ప్రకటనలు ఎంతో వ్యయంతో ఖర్చు పెట్టి మరి కష్టపడి తీస్తారు. కానీ కొన్ని ప్రచార సాధనాల్లో వార్తాపత్రికలు కానివ్వండి, రేడియోలు కానివ్వండి, ఇలా బడ్జెట్లో చేసినటువంటి వీటిని ఇలాంటి వార్తాపత్రికల ద్వారా, రేడియోల ద్వారా ఇస్తే ఇతర ప్రసార సాధనం టెలివిజన్ వంటి వాటికి ఎక్కువ బడ్జెట్లు అవసరం అవుతాయి. అంటే ఒక టీవీలో అయితే మనం ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి అంటే ఏవి ఎయిడ్స్ అంటే ఆడియో ఉండాలి, వీడియో ఉండాలి అక్కడ. సో ఈ విధంగా మనకి వాళ్ళని ఆకట్టుకునే దానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. ఒక టీవీలో కానీ పేపర్లో కానీ ఇచ్చేటట్టు, అదే ఒక రేడియోలో కానీ ఒక పేపర్లో ఇచ్చేదానికి మాట ఉంటే సరిపోతుంది, అక్కడ ఉంటే రాత ఉంటే సరిపోతుంది. ఈ విధంగా నెక్స్ట్, ఉత్పత్తిదారులకు, వ్యాపారస్తులకు వ్యాపార ప్రకటనల వలన ఏర్పడే ప్రయోజనాలు. దీన్ని నేను వేరుగా సపరేట్గా ఎందుకంటే హెడ్డింగ్ పెట్టాను. ఇది ఒకవేళ 5 మార్కులకు కూడా ఒక ప్రశ్నగా రావచ్చు, లేదు ఇదే ఒక 10 మార్కుల ప్రశ్నగా కూడా మనకు వచ్చినప్పుడు ఈ యొక్క సైడ్ హెడ్డింగ్స్ని మనం ఎలా రాయమంటారో ఆ విధంగా మనం మార్చుకోవడానికి అవకాశం ఉండాలన్నమాట. అది రైట్. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఉత్పత్తిదారులకు లేదా వ్యాపారస్తులకు లేదా వర్తకులకు ఒక వ్యాపార ప్రకటన ఇవ్వటం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో చూద్దాము. పోటీనైతే ఎదుర్కొంటుంది. సో పోటీని ఎదుర్కోవటం ఏంటంటే, మనలాంటి వస్తువులే మార్కెట్లో చాలా వస్తువులు ఉండి ఆ వస్తువులకు ఉన్న డిమాండ్ మనకంటే ఎక్కువ ఉన్నప్పుడు ఆ వస్తువుల యొక్క డిమాండ్ని మన వైపు మళ్లించుకోవడానికి ఒక కొత్త ఆకర్షణీయమైనటువంటి ప్రకటనతోటి మనం పోటీని ఎదుర్కోవచ్చు అనమాట. సో ఇక్కడ గమనించండి, వ్యాపార ప్రకటనల వలన మనం ఒక పోటీని ఎదుర్కొనే సాధనంగా ఈ యొక్క వస్తువుకి మనం చేయవచ్చు. అంతేకాక మన బ్రాండ్ ఏదైతే మన వస్తువు ఉందో ఆ బ్రాండ్ యొక్క విశ్వాసాన్ని మనం వాళ్ళకి తెలియజేసి వాళ్ళ విశ్వాసాన్ని పెంచవచ్చు. అలాగే తద్వారా డిమాండ్ను పెంచుకొని, డిమాండ్ యొక్క అమ్మకాలు, తద్వారా అమ్మకాలను పెంచుకొని, అలాగే మార్కెట్లో మన యొక్క వస్తువు యొక్క వాటాని ఎక్కువ చేసుకోవటము. 100 వస్తువులు మార్కెట్లో అమ్ముడవుతున్నాయంటే అందులో 75 వస్తువులు మన వస్తువులు అమ్ముడవుతున్నాయి. కారణం మన వ్యాపార ప్రకటన. సో మన మార్కెట్ వాటా రేటును కూడా మనం పెంచుకోవడానికి ఈ యొక్క వ్యాపార ప్రకటనలు అవకాశాన్ని కలుగు చేస్తాయి. అలాగే వ్యక్తిగత అమ్మకాలు మరియు అమ్మకాల ప్రోత్సాహకానికి ఇది అనుబంధంగా పనిచేస్తుంది. మనం వ్యక్తిగత అమ్మకాలు ఇంటింటికి వెళ్ళి చేయిస్తాము. సో అందులో కూడా పలానా అడ్వర్టైజ్మెంట్ మీరు చూసారా, ఆ వస్తువు ఇదే అని ఇలా మనం దాన్ని ఇక్కడ రెఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో వ్యక్తిగత అమ్మకాలకి ఇది అనుబంధంగా ఈ వ్యాపార ప్రకటనలు ఉంటాయి. అలాగే అమ్మకాల ప్రోత్సాహం అంటే తెలుసు మీ అందరికీ కూడా, కూపన్లు పెట్టడము, డిస్కౌంట్లు ఇవ్వడము, రాయితీలు ఇవ్వటము, రిబేట్లు ఇవ్వటము, ఒక వస్తువు కొంటే ఒక వస్తువు ఫ్రీ అని చెప్పడము, ఒక వస్తువు 100 గ్రాములు మీరు కొంటే 150 గ్రాములు మేము అదనంగా ఇస్తామని చెప్పడము, ఇలా అనేక రకాల అమ్మకాల ప్రోత్సాహం కూడా ఈ అడ్వర్టైజ్మెంట్లు ఇక్కడ అదనంగా పనిచేస్తాయని చెప్పొచ్చు. అలాగే డిమాండ్ స్థిరంగా ఉంచడము. ఈ వ్యాపార ప్రకటన ఏంటి ఉద్దేశము, మనకి ఏంటి ప్రయోజనం కలుగుతుంది, కొత్త డిమాండ్ రాకపోయినా పాతగా డిమాండ్ పడిపోకుండా చూసుకుంటుంది. డిమాండ్ని స్థిరంగా ఉంచుకుంటూ ఎల్లప్పుడూ అలా మన వస్తువుకి డిమాండ్ పెంచుకుంటూ వెళ్ళడము. ప్రకటనలు, వ్యాపార ప్రకటనలు కాలానుగుణంగా మరియు ఇతర మార్పులకు అనుగుణంగా ఒక స్థిరమైన డిమాండ్ని మన వస్తువుకి ఏర్పాటు చేస్తాయి. ఈ డిమాండ్ వల్ల క్రమం తప్పకుండా మన వస్తువుని మనం ఉత్పత్తి చేసుకోవడానికి ఒక అవకాశాన్ని కలుగు చేస్తాయి. నెక్స్ట్, మూడవది, అమ్మకాల యొక్క పరిమాణాన్ని పెంచుతుంది. సో మనం ఒక 100 మందికి తెలియజేసేటట్లు చేస్తుంటే అందరూ కూడా కనీసం ఒక 2-3 తగ్గిన మిగతా అందరూ కూడా కొనుగోలు చేసేటట్టు మన వ్యాపార ప్రకటన చేస్తే సో ఆటోమేటిక్గా అది అమ్మకాల పరిమాణాన్ని పెంచుతుంది. అమ్మకాల పరిమాణం పెరిగితే లాభదాయకత పెరుగుతుంది. మరి ఇక్కడ చూడండి, ఒక వ్యాపార ప్రకటన ఒక వస్తువుకి ఇవ్వటం వలన ఆ వస్తువు పట్ల డిమాండ్ పెరుగుతుంది, మార్కెట్ని విస్తృతపరుస్తుంది. అలాగే ప్రస్తుత వస్తువుల అమ్మకాలు మరింత ఎక్కువగా పెరగడానికి ఇది దోహదపడుతుంది. అనేక సార్లు వ్యాపార ప్రకటనలు మనం అలా ఇస్తూ ఉండటం వలన ఉత్పత్తిదారుడు ఈ నూతన వినియోగదారుణ్ణి లేదా నూతన మార్కెట్ను సృష్టించుకోవడానికి ఒక అవకాశాన్ని ఇది ఏర్పాటు చేస్తుంది. నెక్స్ట్, అలాగే నూతన వస్తువును పరిచయం చేయటము. మార్కెట్లో ఒక కొత్త వస్తువుని మనం ప్రవేశపెడదాం అనుకున్నప్పుడు తప్పనిసరిగా దానికి ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ఉండాలి.
ఇందువలన ఈ అడ్వర్టైజ్మెంట్ కొత్త వస్తువుని మార్కెట్లో ప్రవేశపెట్టగానే దానికి సంబంధించిన ఒక అడ్వర్టైజ్మెంట్ రాగానే మనకి దాని మీద ఒక అవేర్నెస్ పెరుగుతుంది, జాగృతి. అలాగే మనం దానికి ఉండే ప్రయోజనాల్ని మనం అంటే ఇక్కడ కస్టమర్స్ అంగీకరించడానికి అవకాశం ఉంటుంది. ఓహో, నూతన వస్తువు దీనికి ఉపయోగపడుతుందా, ఆహో అడ్వర్టైజ్మెంట్లో చెప్పినట్లు తప్పనిసరిగా ఇది ఈ ప్రయోజనాలు మనం పొందాలి అని అంగీకరించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక సమర్థవంతమైనటువంటి వ్యాపార ప్రకటన ద్వారా సమర్థంగా నూతన వస్తువుకి వినియోగదారు నుంచి ప్రతిఘటన మనం ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. వినియోగదారుడు నువ్వు ఎలా వ్యాపార ప్రకటన అలాగ వచ్చేసి కొనేయడు. వాడికి ఉన్నటువంటి ఆ ఏదైతే యాంటీ ప్రతిఘటన ఉందో, ప్రతికూల భావాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా నెమ్మదిగా ఈ నూతన వస్తువుని మనం పంపించడం ద్వారా మనం అతని యొక్క నెగిటివిటీని మనం తగ్గించుకోవడానికి అవకాశాన్ని ఇది ఇస్తుంది. అలాగే అమ్మకాల ద్వారా ఆదాయాలు పెరుగుతాయి. ఎప్పుడైతే సామూహిక పంపిణీని మనం చేస్తామో, ఒకేసారి ఎక్కువ మొత్తంలో సామూహికంగా పంపిణీ చేస్తామో, తద్వారా ఒక్కొక్క వస్తువుకి అమ్మడానికి అయ్యే ఖర్చుని మనం తగ్గించుకోవడానికి అవకాశం. ఒకేసారి ఎక్కువ అమ్మకాలు చేయడం ద్వారా మనం తక్కువ వ్యయాల్లోనే మనం ఆదా చేసుకోగలుగుతాము. అలాగే ప్రత్యక్ష పంపిణీ పద్ధతుల ద్వారా మనకి అమ్మకాలు ఎక్కువగా పెరగడం ద్వారా మనకి ఏమవుతాయంటే వ్యయాలు తగ్గిపోతాయి. తద్వారా ఇన్వెంటరీలో మనం చక్కగా ఆ పెట్టుబడి పెట్టడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. సో వ్యయాలు తగ్గిపోయి తిరిగి ఈ వ్యయమే మనకి డబ్బుల కింద మిగులుతుంది. మళ్ళీ ఇంకా ఎక్కువ పెట్టుబడి రూపంలో మనం తిరిగి ఎక్కువ వస్తువులు ఉత్పత్తి చేయడానికి పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే పేరు ప్రతిష్టలు అంటే గుడ్ విల్. ఒక వస్తువుకి గుడ్ విల్ ఏర్పాటు లేదా గుడ్ విల్ పెంచడానికి ఈ యొక్క వ్యాపార ప్రకటన ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, ఒక సంస్థ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగి ఆ వస్తువులకు కూడా గౌరవం పెరగడానికి, ఆ బ్రాండ్కి ఎక్కువగా హైప్ తీసుకురావడానికి, అలాగే అనుకూలమైనటువంటి పేరు ద్వారా ఒక సంస్థకు పోటీని కూడా మనం తగ్గించుకోవడానికి, అలాగే మాంద్యాన్ని కూడా ఎదుర్కోవడానికి ఈ వ్యాపార ప్రకటన ఎంతో మనకు ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చును. అలాగే ఉద్యోగుల యొక్క నైతిక విలువలు. ఇక్కడ గమనించండి, ఉద్యోగుల యొక్క నైతిక విలువలు. ఎప్పుడైతే వ్యాపార ప్రకటన ద్వారా ఒక సంస్థ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగాయో, గుడ్ విల్ పెరిగిందో, వ్యాపార ప్రకటనలో కూడా ఉద్యోగులకు తగిన భద్రత కల్పించి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల యొక్క నైతిక విలువను కూడా పెంచుతుంది. అంటే ఏదైనా ఒక వ్యాపార సంస్థలో ఉద్యోగులు పనిచేస్తే ఆ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు తగిన భద్రత ఎప్పుడు ఉంటుంది? ఒక వ్యక్తి నన్ను ఉద్యోగం నుంచి తీసేయకుండా ఎప్పుడు కూడా ఈ ఉద్యోగంలో ఉండాలి అంటే అతను కష్టపడి పనిచేస్తూ ఉంటాడు, వస్తువులు పెరుగుతూ ఉంటాయి. ఆ వస్తువుకి వ్యాపార ప్రకటన మంచి సానుకూలమైన డిమాండ్ని ఏర్పాటు చేయడం వలన అక్కడ అమ్మకాలు పెరుగుతుంటాయి. అమ్మకాలు పెరుగుతున్నాయంటే లాభాలు పెరుగుతాయి. లాభాలు పెరిగితే ఉద్యోగుని ఇంకొకరిని వేసుకుంటాడు కానీ తీసేయడం అయితే జరగదు. తద్వారా ఉద్యోగులకు కూడా తగిన భద్రత కలిగి ఒక నైతికమైనటువంటి ఒక భద్రతను అదే అవకాశాన్ని అయితే ఈ యొక్క వ్యాపార ప్రకటనలు కలుగు చేస్తాయని చెప్పవచ్చు. రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కొన్ని రకాలైన అడ్వర్టైజ్మెంట్లు మీకు ఇంగ్లీష్లో కూడా ఇచ్చాను. ఎయిమ్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ యొక్క ప్రొడక్ట్ ఇంట్రడక్షన్, అలాగే క్రియేటింగ్ అవేర్నెస్, అలాగే ప్రోడక్ట్ డిఫరెన్షియేషన్, అలాగే ఇంక్రీజింగ్ సేల్స్, ఓవర్కమ్ కాంపిటీషన్, ఎన్హాన్స్ గుడ్ విల్, ఎడ్యుకేటింగ్ కస్టమర్స్. సో ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిలో ఇవన్నీ ఉన్నాయి. సో వీటిని మనం ఇక్కడ గమనించవచ్చు. 7 రకాల పాయింట్లు, అఫ్కోర్స్ చాలా పాయింట్లు చెప్పుకున్నాం. అలాగే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్. ఇంట్రడ్యూస్ ప్రోడక్ట్, ఇంట్రడ్యూస్ ఏ బ్రాండ్. అంటే ఒక వ్యాపార ప్రకటన ఏం చేస్తుంది? ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తుంది, మన బ్రాండ్ని తెలియజేస్తుంది. అంటే వినియోగదారులు మన యొక్క బ్రాండ్కి ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. అలాగే కస్టమర్స్ యొక్క నాలెడ్జ్ని ఎక్వైర్ చేస్తుంది. అలాగే ఇతర పోటీదారుడికి ఉన్న వస్తువుకి మన వస్తువుకి మధ్య ఉన్న డిఫరెన్షియేషన్ తెలియజేస్తుంది. మన యొక్క బ్రాండ్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తుంది. అలాగే పొజిషనింగ్, మనకు ఒక మంచి స్థాయిని కలుగు చేస్తుంది మార్కెట్లో. అలాగే అమ్మకాలను పెంచుతుంది, ఇంక్రీజింగ్ సేల్స్. అలాగే అమ్మకాల ద్వారా ఇంక్రీజింగ్ ప్రాఫిట్స్, లాభాలు కూడా పెంచుతుంది. క్రియేట్ డిజైర్, ఇదే కొనాలన్న ఒక రకమైన ఒక అభిరుచిని వినియోగదారుల్లో క్రియేట్ చేస్తుంది. కాల్ టు యాక్షన్, చర్యలు తీసుకోవడానికి అవకాశాన్ని కలుగు చేస్తుంది. ఇవన్నీ దాదాపుగా 11 రకాలుగా ఒక లక్షణాలు కూడా చెప్పుకున్నాము. సో
ఇలా నెక్స్ట్ రైట్. ఇవన్నీ వినియోగ వ్యాపార ప్రకటన వలన మనకి కలిగేటటువంటి అంశాలు, లాభాలు కానీ ప్రయోజనాలు కానివ్వండి, అలాగే ఉన్న లోపాలు కానివ్వండి, అలాగే లక్షణాలు, ఇవన్నిటిని మనం ఈ రోజున చెప్పుకున్నాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. జాగ్రత్తగా చదివి వీటిని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? రైట్. సో మీ అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. సో ఏదైనా డౌట్ ఉంటే అడగండి అన్మ్యూట్ చేసి. ఓకే. లేదనుకుంటే మన ఇక్కడతో మన ప్రజెంటేషన్ కంప్లీట్ చేసేద్దాము. సో మధ్యాహ్నం క్లాసుకు కూడా మిగతా వాళ్ళు చాలామంది చూడండి, అన్ని క్లాసులకి దేనికి అదే అటెండెన్స్ చూసుకొని ఆ రోజు ఆ అటెండెన్స్ పడుతుంది. కాబట్టి మధ్యాహ్నం క్లాస్లో అందరూ కూడా అటెండ్ అయ్యేటట్లు చూడండి. సో మధ్యాహ్నం సబ్జెక్ట్ కూడా దీనిపైన కష్టమైన సబ్జెక్ట్ అది కూడా. కాబట్టి ఆ సబ్జెక్ట్లో అందరూ కూడా తప్పనిసరిగా అటెండ్ అయ్యి చూసుకొని వాటిలో కూడా, ఎందుకంటే సర్వీసెస్కి సంబంధించి ఎన్నో విషయాలు మనం ఒక మంచి మంచి ఉదాహరణల ద్వారా చెప్పుకుంటున్నాం అక్కడ. కాబట్టి రేపొద్దుట ఆ ఉదాహరణ మీకు రిజిస్టర్ అయినప్పుడు మీరు మరింత చక్కగా ఆ సబ్జెక్ట్ని కూడా ప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అయితే ఇక్కడతో మన ప్రజెంటేషన్ అయితే క్లోజ్ చేసేద్దాము. ఓకేనా? అందరికి అర్థమైందమ్మా?